హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ హెవెన్లీ కుక్స్. ఇవాళ నేను ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా రుచికరంగా చేసుకుని బెండకాయ పులుసుని తయారు చేస్తున్నానండి. సో దానికోసం ముందుగా నేను 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకున్నా అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఇవి పల్లీలు తీసుకున్నాను. ఈ రెండింటిని కొంచెం దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. సో మనం పొడి ప్రిపేర్ చేసుకోవడానికి ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇందులో నేను కారం పొడి అయితే వేయనండి, ధనియాల పొడి వేసుకుంటాను. ధనియాల పొడి వచ్చి 1 టేబుల్ స్పూన్ అయితే పడుతుంది. నాకు కొంచెం ఈ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువే వేసుకుంటాను. ఇది 1.5 టేబుల్ స్పూన్ వేసాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పక్కన పెట్టుకున్నానండి. ఇది కూడా ఒక స్పూన్ వేయాల్సి వస్తుంది. కొన్ని వెల్లుల్లిపాయలండి, పొడి చేసి పెట్టుకోవాలి పక్కన. సో ఇలా పొడి చేసుకొని పెట్టుకోవాలండి. మరీ మెత్తగా కూడా పొడి చేసుకోకూడదు, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. బాగుంటుంది. ఈ పల్లీలు కొంచెం ముక్కలు తగులుతుంటే కూడా బాగుంటుంది. సో ఇలా పొడి చేసి పెట్టుకున్న తర్వాత మనము ప్రాసెస్కి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. నేను 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే పడుతుంది దీనికి. ఇందులో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పోపు దినుసులన్నీ వేసుకోవాలి. పోపు దినుసులన్నీ ఇలా చిటుపట్లాడాక అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి. చెప్పాను కదా 5 to 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు మీకు తగినట్లుగా మీకు కారం ఎంత కావాలి అనుకుంటే అంత వేసుకోవచ్చు. అండ్ మీకు ఇందులో మనము కారం పొడి వేయం కదా, పచ్చిమిర్చి మాత్రమే వేస్తాం కాబట్టి కొద్దిగా ఎక్కువే పడతాయండి. సో వీటిని అన్నిటిని కొద్దిగా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ అనేది వేసుకోవాలా. సో అందులోనే మనం పక్కన పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని కూడా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలండి. ఇవి మరీ చిన్నగా కట్ చేయకూడదు. వీటిని కొంచెం మగ్గే వరకు, మరీ ఎక్కువగా మగ్గకూడదు, కొంచెం మగ్గే వరకు వీటిని వేయించుకొని తర్వాత మనం బెండకాయని కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలండి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను పసుపుతో కలిపి ఎప్పుడు మిక్సీకి వేసుకుంటాను. సో ఇలా కనిపిస్తుంది. సో ఇది కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. సో అందులోనే 1 స్పూన్ అయితే కనుక కళ్ళుప్పు వేసుకున్నా నేను. తర్వాత లాస్ట్లో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మనం కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే 1 స్పూన్ సరిపోతుంది. కళ్ళుప్పు అనేది ఎప్పుడు కర్రీకి టేస్ట్ అనేది ఇస్తుందండి. మ్యాక్సిమం మీరు కర్రీస్లో కళ్ళుప్పు వేయడానికి ట్రై చేయండి ఎప్పుడు. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్. ఆల్రెడీ మనము పొడి కొట్టేటప్పుడు అక్కడ ఆల్రెడీ పసుపు వేసాము. ఇక్కడ వేసుకోకపోయినా అది మీ చాయిస్, బట్ నేను వేసాను. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. వీటన్నింటిని వేయించుకోవాలండి. అంతా మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఒకసారి. నేను చూడండి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాక కూడా ఇది కొంచెం ఆయిల్ తక్కువగానే అనిపిస్తుంది బెండకాయ వేగడానికి, బట్ స్టిల్ ఓకేనండి. మరీ ఎక్కువ ఆయిల్ తినడం కూడా మంచిది కాదు కదా. సో నేను ఇట్లనే వేయించుకుంటాను. సో దీన్ని కాసేపు ఇలా వేగనివ్వాలి, బెండకాయ కొంచెం మగ్గే వరకు. మధ్య మధ్యలో మళ్ళీ దీన్ని ఒక 2 సార్లు కలుపుతూ ఉండాలండి. కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదా కింద మాడిపోతుంది. ఇలా బాగా కొంచెం మగ్గినాయండి. ఇప్పుడు ఇందులో మనము పక్కన పెట్టుకున్నాం కదా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జుని, ఇది నేను వాటర్లో వేసి ఇలా నానబెట్టుకున్నాను. ఈ మిశ్రమం మొత్తాన్ని మనం వేసుకోవాలండి. దీనికైతే చింతపండు కొద్దిగా ఎక్కువే పడుతుందండి. కన్సిస్టెన్సీని చూసుకొని మీరు వాటర్ కలుపుకోవాలండి. తర్వాత చింతపండులో ఇంకొద్దిగా కావాలంటే పులుపు కావాలన్నా ఇలా వేసుకోవచ్చు, లేదు ప్లెయిన్ వాటరే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ చూసుకొని. నేను ఈ చింతకాయ కొద్దిగా పులుపు తక్కువ ఉంటుంది కదా, సో నేను ఇలా చేస్తున్నాను. మళ్ళీ వాటర్ కూడా
నేను ఈ చింతకాయ కొద్దిగా పులుపు తక్కువ ఉంటుంది కదా, సో నేను ఇలా చేస్తున్నాను. మళ్ళీ వాటర్ కూడా. సో ఇంత అయితే సరిపోతుంది బెండకాయ మొత్తం మునిగేలాగా. సో ఈ మొత్తాన్ని కాసేపు ఉడికించుకోవాలండి. బెండకాయ మొత్తం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మీరు చూసుకున్నా సరిపోతుంది, ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అని. తక్కువ ఉంటే మీరు మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. సో నేను మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఇలా ఉడకనిస్తానండి. సో ఒకసారి మూత తీసి చూసుకోవాలండి. సో ఇలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఇలా ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే బెండకాయ అనేది త్వరగా మగ్గిపోతుంది కదా, సో మనం తక్కువే ఉడికించుకోవాలి. సో ఇప్పుడు 5 మినిట్స్ అయితే అయిందండి నేను చింతపండు పులుసు వేసి. ఇప్పుడు మనము ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదా ఈ పొడిని అయితే ఇందులో వేసుకోవాలండి. ఈ పొడిని వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఒక్కసారి. ఇది పొడి వేసాక ఇప్పుడు మళ్ళీ ఒకసారి సాల్ట్ కారం సరిపోయిందో చూసుకోండి. ఇన్ కేస్ ఇప్పుడు మీకు మళ్ళీ తక్కువ అనిపిస్తే కొద్దిగా కారం పొడి అయితే కనుక వేసుకోవచ్చు. నాకైతే సరిపోతుంది ఇలా. సో ఇప్పుడు ఏంటంటే ఇది మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకాలండి. 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఈ మొత్తం మసాలా మొత్తం బాగా బెండకాయకి కూడా బాగా పడుతుంది. సో దీన్ని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, స్మెల్కే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అసలు. ఇది మా మదర్ రెసిపీ అండి, నాకు చాలా ఇష్టమైనది ఇది. మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుందండి, అందరికీ నచ్చుతుంది ఇది. సో చూసారు కదా, కర్రీ అయితే బాగా ఉడికిపోయిందండి. బెండకాయ కూడా బాగా మెత్తబడిపోయింది. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే బెండకాయ పులుసు చాలా ఈజీగా చాలా టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సేమ్ ఇలానే. అండ్ మీరు కూడా నాకు ఒకసారి ట్రై చేశాక తిని చూసి ఎలా ఉంది, మీకు టేస్ట్ నచ్చిందా లేదా అనేది కమెంట్ రూపంలో తెలియజేయండి. సో మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇంకా మంచి రెసిపీస్తో నేను మీ ముందుకు వస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.